అందరికీ నమస్కారం. 19వ రోజు ఎట్లా గడుస్తుంది ఏందనేది చూద్దాము. హైదరాబాద్లో ఇంకో 2 బ్యాగులు ఉన్నాయి కదా, ఈ బ్యాగుల నిండా బట్టలు, ఇడిచిన బట్టలు జామ్ అయినాయి. వాషింగ్ మిషన్ దగ్గరికి పోనే లేదు. ఇంకా ఆడికి ఎప్పటికప్పటికి వేస్తూనే ఉన్నాం కానీ నలుగురం కదా, మళ్ళీ క్రికెట్కి పోవుడు వచ్చుడు, ఎటన్నా పోతే బట్టలు అట్లా అయ్యి 2 బ్యాగులు జామ్ అయినాయి. వేయాలి, ఇక టైం లేదని చెప్పేసి వేయలేదు. ఇంకా ఈరోజు మార్నింగ్ టిఫిన్ వచ్చేసి పులిహోర, అంటే చింతపండు పులిహోర. అందులోకి నంచుకోవడానికి అయితే మిర్చి బజ్జీ అని వేస్తారు, లేకపోతే తమలపాకు బజ్జీ అయితే ఇక్కడికి హాస్టల్కి వచ్చిన తర్వాతనే మేమైతే తినడము బాగుంటుంది. బజ్జీ మంచి బజ్జీ ఫ్లేవర్, మధ్యలో తమలపాకు ఫ్లేవర్ మంచిగా తెలుస్తూ ఉన్నది. నేను ఎందుకు తింటలేను అని అంటే, నేను దారిలో పోయేటప్పుడు తిందామని చెప్పేసి ఈరోజు మంజులక్క వాళ్ళ ఇంటికి వెళ్దామనేసి అనుకుంటా ఉన్నాం. మేడ్చల్కి స్కిట్ తీయడానికి కోసం అని చెప్పేసి స్కిట్ తీయడం, అట్లాగే సరదాగా కలవడం. అది ఎప్పటికీ వాళ్ళు ఇక్కడ హైదరాబాద్కి వచ్చినప్పుడు ఇంకా ఇట్లా తీయాలి, అట్లా తీయాలి, ఇట్లా అట్లా అని ఎన్నో అనుకొని ఉంటాం కదా, అవన్నిటిని కొంచెం ఆలోచనని స్కిట్ల రూపకంగా క్లియర్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం అన్నమాట. అది అసలు 2-3 రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారనమాట మేము వస్తామని చెప్పేసి. నిన్న మొన్న వెళ్ళడం వీలు కాలేదు. ఒకవేళ వెళ్ళినా కూడా మేము ఏం చేస్తున్నాము అని అంటే, మార్నింగ్ వీళ్ళ క్రికెట్ క్లాసు అయిపోయిన తర్వాత బయలుదేరుతున్నాం, మళ్ళీ ఈవినింగ్ క్రికెట్ క్లాస్ వరకు వచ్చేస్తున్నాం. ఆ మధ్యలోనే ఎటు తిరిగినా, అంటే ఎంజాయ్మెంట్ కోసం ఎటన్నా పోయినా, అంటే ఏమైనా చూడడానికి హైదరాబాద్ చూడవలసిన ప్రదేశాలు ఏమైనా చూసినా, లేకపోతే ఏదైనా ఫుడ్ తినడానికి పోయినా, ఈ మధ్య టైంలోనే మేము ఆ టైం కేటాయించి మళ్ళీ పిల్లల క్లాస్ టైం వరకు తిరిగి వచ్చేస్తూ ఉన్నాము. అది డ్యూటీ అటెండ్ అయినట్టు అయిపోతుంది, క్రికెట్ క్లాస్ అటెండ్ అవ్వడు. అట్లా ఎట్లుంది బాబు పులిహోర? ఎట్లుంది? బాగుంది. ఫుడ్ అన్నీ బాగానే ఉంటాయి. మాట్లాడు, మళ్ళీ స్టార్ట్ చేయి. ఎందుకు బాబా మాట్లాడుతూనే ఉన్నావు? అవును, అసలు అంటే మేము ఎప్పుడైనా ఇట్లా డిఫరెంట్గా ఉండేది, అంటే ఏదన్నా కంటెంట్ వీడియో కోసం ఏదన్నా తీసింది ఏదన్నా ఉండేది. ఇప్పుడు రెగ్యులర్గా అయిపోతా ఉంది అసలు. రోజు ఇక్కడే ఇదే బెడ్ మీద, ఇక్కడ ఇవే చెత్తలు కూడా 2 తెచ్చుకున్నాం. అవే మిషన్లు వేసుడు, మళ్ళీ అవే ఇటేసుడు, ఒకటే దగ్గర ఒకటే ప్లేస్లో. మళ్ళీ లైఫ్ స్టైల్ కూడా ఒకటే అయిపోయింది. పోవడం రావడం, వీలైతే అటు వెళ్ళడం, లేదన్నా చూడడానికి వెళ్ళడం, ఇట్లా అయిపోయింది. మరి ఇంకా కొన్ని రోజులే ఉంది, ఇంకొక 12 రోజులు ఉంది. ఈ 12 రోజులలో ఎట్లా గడుస్తుందో మరి చూడాలి. 12 రోజులు పెరుగుతుంది కావచ్చు, అంటే తగ్గది కానీ పెరుగుతుంది కావచ్చు. అవునా బావా? అంటే ఇంకా కొన్ని రోజులు ఉండే ఛాన్సెస్ ఉన్నాయా? అమ్మో, పిల్లలకి మ్యాచెస్ ఉంటే మళ్ళీ ఉండాల్సి వస్తుంది. అవునా? తమలపాకు చూడండి, ఇలా తమలపాకు. అవును. అప్పుడు మళ్ళీ రూమ్ ఎక్స్చేంజ్ చేయాల్సి వస్తుంది కదా. చేయాలి, మరి చేయాలి, చూడాలి. మ్యాచెస్ ఉంటాయట, మ్యాచెస్ని బట్టి మరి పెరుగుతుందా తగ్గుతుందా అనేది తెలుస్తుంది. అంటే అన్నిటికీ ఏమి ఇబ్బంది లేదు. నాకైతే వంట చేసుడు పని లేదు, ఊడ్చుడు తుడుచుడు పని కూడా లేదు. వాళ్ళు వస్తారనమాట, వచ్చి ఊడ్చి తూడ్చి వెళ్ళిపోతారు. వాష్రూమ్ కూడా ఇంకో పర్సన్ వచ్చి క్లీన్ చేయడం అదంతా ఉంటుంది అనమాట. ఇంకా ఒక్క బట్టల గురించే మెయిన్గా, అది పక్కన ఉంటే ఏం ఇబ్బంది ఉండకపో, కానీ ఇది అంతగా బాగా ఇబ్బంది ఏం లేదు. కాకపోతే దానికోసం టైం కేటాయించి మళ్ళీ పైకి వెళ్ళడం అని అంతే. ఇంకా ఇంటి ముంగట ఉంటేనేమో ఇంటి ఎండేయడానికి ఎక్కువ వెళ్ళడం ఇబ్బంది. ఎండేయడానికి వెళ్ళాలి కదా, రూమ్లో ఎండేసుకుంటే అట్లా ఏం ప్రాబ్లం ఉండదు, దగ్గరనే ఉంటుంది ఇక్కడనే. పిల్లల్ని క్రికెట్ క్లాస్ దగ్గర రిసీవ్ చేసుకొని మేడ్చల్కు బయలుదేరినాం. 24 కిలోమీటర్లు, ఒక 56 నిమిషాల టైం చూపెడతా ఉన్నది. కాకపోతే పిల్లలకి పులిహోర తినాలని అనిపిస్తలేదట. ఇంత టైం గ్యాప్లో దారిలో మళ్ళీ పొద్దున లేసీలు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అంటే ఈరోజు పాపం మళ్ళీ అలసిపోయి వీడు గేమ్ ఆడి అలసిపోయినట. కానీ ఎన్ని వికెట్లు తీసావురా? బ్యాటింగ్ వచ్చిందా? బ్యాటింగ్ మరి బ్యాటింగ్ ఏం చేసావు? 17 కొట్టినావా? వావ్, వెరీ గుడ్ కన్నీ. మిల్కీ నీకు కూడా మ్యాచ్ అయినారు ఈరోజు. ఒక వికెట్ తీసిందట మిల్కీ, మ్యాచ్ అయిందట, ఒక వికెట్ తీసిందట. ఇంకా అయ్యో, నువ్వు డైరెక్ట్ కొట్టినవారా? అయ్యో, ఓకే. వీళ్ళకి ఇట్లా మ్యాచెస్ వాళ్ళు రాగానే మేము ఇది చేసినాం డాడీ, ఇది ఇట్లా ఆడినాం డాడీ, ఇది అయింది డాడీ, బాల్ ఇట్లా వచ్చినాయి డాడీ. ఇక మా కన్నయ్య అయితే వీరే లెవెల్. సెకండ్ మ్యాచ్ లా ఒక
వికెట్లు తీసిన ఫస్ట్ మ్యాచ్ లో 3, సెకండ్ మ్యాచ్ లో 2. ఓహో 5 వికెట్స్. ఓకే మంచి పని చేసినావు. రాగానే ఇట్లా చెప్తా అంటాడు, డాడీ ఈరోజు నేను ఇన్ని తీసిన, ఇట్లా చేసిన అట్లా చేసిన, ఈ బాల్ ఇట్లా వచ్చింది, అట్లా కొట్టిర్రు వీడు ప్రతి బాల్ గురించి కన్నిగాడు ప్రతి బాల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది లెగ్ సైడ్ వచ్చింది డాడీ, నాకు 6 రాలేదు, లేకుంటే ఇటు సైడ్ వచ్చింది, ఇటు కొట్టినా మస్తు కొట్టినా, ఇది ఆఫ్ స్పిన్ వచ్చింది మంచిగా కొట్టినా, ఇట్లాంటి అన్ని చెప్తా అంటారు అన్నట్టు. మా మిల్కమనేమో ఏసి గట్టిగా చంపినా, ఏ బాల్ బాల్ గట్టి కొట్టినా అని అంటది. అట్లా చెప్తా ఉంటది. వీళ్ళు ఇట్లా ఇట్లా చెప్తుంటే కొంచెం ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే రోజు వాళ్ళ గురించే ఉండి ఇదంతా ఉండి మనం చేస్తున్నాం కాబట్టి ఇట్లా పొద్దుట లేవడం వల్ల మళ్ళీ వీళ్ళు బాగా ఎక్సర్సైజ్ చేపిస్తూ ఉన్నారు, రన్నింగ్ లో అవన్నీ చేపిస్తున్నారు కాబట్టి ఇక కొంచెం నర్వస్ ఉంటా ఉన్నది నిద్ర కొరకు. ఈ రోజు పులిహోర తినన్నారు అన్న వల్ల మళ్ళీ ఇప్పుడు దారిలో టిఫిన్ బండి దగ్గర అయితే ఆగినాము. ఏం తీసుకురావాలి మరి మిల్కీ కన్ని? ఇడ్లీ. 2 ప్లేట్లు నాకు. 2 ప్లేట్ ఇడ్లీ అట మిల్కీకి. పులిహోర అయితే మెట్టుకుంటున్నది, ఇడ్లీ అయితే 2 ప్లేట్లు కావాలట. ఆకలి ఉంది కానీ అంటే మార్నింగే వీళ్ళకి అన్నం తినడం అయితే అస్సలు అలవాట్లేదు. ప్రతిరోజు ఖచ్చితంగా టిఫిన్ కావాలి కదా. అవును. బైక్ పైనే మొత్తం టిఫిన్స్ దొరుకుతూ ఉన్నాయి. బయట అయితే 30-40 రూపాయలు ఉంటుంది కదా ప్లేట్, 25 రూపాయలే. మా ఆయనకైతే ఇట్లా బైక్ మీద దోశలు కానీ ఇడ్లీలు కానీ చాలా ఇష్టం. సైకిల్ మీద సైకిల్ మీద అదే సైకిల్ మీద బైక్ల మీద ఇట్లా పెడతారు కదా, ఇట్లా బాక్సెస్ పెట్టుకొని సైకిల్ మీద ఇట్లా తీసుకొని వస్తారు. మంచి దోశలు ఇడ్లీలు అన్ని అమ్ముతూ ఉంటున్నట్టు మంచి అనిపిస్తుంది. ఒకప్పుడు అవే తినేదట, ఎక్కువ తక్కువ రేట్ అని చెప్పి 10 రూపాయలు 12 రూపాయలు ఇంతే. నేను తిన్నప్పుడు అంతే ఉండే. 10 రూపాయలు 6 రూపాయలు 5 రూపాయలు ఉండే. 6 రూపాయలు 5 రూపాయలు. బయట పెద్ద పెద్ద హోటళ్లలో తింటే బాగా ఎక్కువ రూపాయలు ఖర్చు అవుతాయని చెప్పేసి ఇట్లా సైకిల్ మీద ఈ టిఫిన్ క్యాన్లు ఇవన్నీ పెట్టుకొని వచ్చి దోశలు ఇడ్లీలు ఇంకా ఊతప్ప కూడా ఉండేది బాబు అప్పుడు. బజ్జీ తప్ప ఉండేదో లేదో దోశ అయితే ఉండే. దోశ ఇడ్లీ బజ్జీ మస్తు ఉంటాయి, రుచిగా ఉంటాయి. అట్లా ఆ దోశలు అంటే బాగా ఇష్టపడతాడు అన్నట్టు, బాగా మెత్తగా ఉండి అట్లా ఇష్టపడుతూ ఉంటాడు. పిల్లలు తింటూ ఉన్నారు ఇడ్లీ ఇంకా దోశ బోండా. లాస్ట్ కి మళ్ళీ మాకు హాస్టల్ ఫుడ్ కాకుండా ఈ ఫుడ్ తింటారు వీళ్ళు బాబు. ఎందుకంటే పిల్లలకి పొద్దునే అన్నం ఎప్పుడు వర్షి పెట్టలేదు, అందుకంటే పులిహోర అన్నం ఇష్టం లేదు వాళ్ళకి బాబు. ఎప్పుడైనా అన్నం అంటే ఏదో అంటే పులిహోర ఉప్మాను మా ఇంట్లో బ్యాన్ చేసేసిన. ఈ వడ బోండా కూడా నేను నూనె వస్తువు కాబట్టి పొద్దున చెయ్య. ఏమైనా ఇడ్లీ దోశ ఊతప్పం ఇట్లాంటివన్నీ మామూలుగా పులిసిన పిండితో చేసినవి మాత్రమే పెడుతూ ఉంటాను అన్నమాట. ఒక్కోసారి గుంత పొంగనాలని అట్లా అన్నీ చేస్తూ ఉంటా. అది ఇంకా కొన్ని కిలోమీటర్ల ప్రయాణం ఉంది. మేడ్చర్కి ఏరుకోగానే స్కిట్ బాగా ఏమనుకుంటాను బాబా, స్కిట్ ఒక మనసులో ఏం లేదు. అడిగిన తర్వాత ఏదో ఒక స్కిట్ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు ఎట్లున్నారు దాన్ని బట్టి ఆలోచించి అప్పుడప్పుడే నిర్ణయిస్తారు స్కిట్. ఎప్పుడు పెన్ను బట్టి రాసేది లేదు, ఏం లేదు. మాటలు ఒకటి తర్వాత ఒకటి ఏదైనా స్కిట్ ప్రారంభం అయితే అదే వస్తుంటది, చాలు వాడుతుంది ఇట్లా అదే వస్తుంటది. మాట మీద మాట వదలే ఉంటది. దానిలో ఏదైనా కామెడీ రావాలని ప్రయత్నం చేస్తూ ఉంటా. కామెడీ రాలేదని మళ్ళీ ఆలోచించేది చిన్నగా అప్పుడప్పుడే ఎప్పుడైనా. ఎందుకంటే కలం బట్టి రాసిన వాళ్ళు కూడా అప్పుడప్పుడే రాస్తూ పోతుంటేనే వాళ్ళకి ఆ స్టోరీ అనేది వస్తుంది కదా. అదే ఉద్దేశంగా నేను కూడా ప్రయత్నాలు చేస్తున్నా. కాకపోతే కలం బట్టి రాసడం మనకు వీలు కాదు. కలం బట్టి రాస్తే నాకే అర్థం కాదు. కానీ ఇంతవరకు ఎప్పుడైనా కొంచెం ఎంత బిజీ ఉన్నా కూడా మేము విలేజ్ ఎంకే టీవీ కోసం మా స్కిట్లు తీయడం అనేది ఆపం అనమాట. ఎంత బిజీ షెడ్యూల్ అయినా ఒక చిన్న కాన్సెప్ట్ అయినా తీద్దాం, ఓకే మనం ఇద్దరం అయినా తీద్దామని చెప్పేసి ఎప్పటికీ మేము తీస్తూనే ఉంటాం అనమాట, ఎప్పటికీ పెడుతూనే ఉంటాం. అది అట్లా పెట్టుకుంటే ఇప్పుడు 650 దాకా అయినాయి అనుకుంటా స్కిట్లు 650 ఆలోచనలు. 650 అంటే విలేజ్ ఎంకటీలో మాత్రమే. ఇంకా పలకరింపులో పెట్టినాయి, ఇంకా అంతమంది పోయినాయి. మొత్తం కలిసి ఒక 1500 స్కిట్ల దాకా తీసినాం మేము. 1500 షార్ట్ ఫిలిమ్స్ అన్నట్టు ఇవి తీసినాయి. 1500 అన్ని నీ మైండ్ మొత్తం నీళ్ళు చేసుకొని ఆలోచించిన ఆలోచనలు. కొన్ని దగ్గరనే ఉంటాయి. అంటే కొన్ని కాన్సెప్ట్ కొంచెం దగ్గరనే ఉంటది. అంటే ఇంకో దాన్ని పోల్చేటట్టే ఉంటది. కాకపోతే కొంచెం జోకులు చేంజ్ చేస్తా, కొన్ని చేంజ్ చేస్తూ అట్లా వస్తుంటా అన్నట్టు. ఇక మనుషులను బట్టి చేంజ్ చేస్తుంటా. అంటే ఆలోచన అనేది వాళ్ళకు మళ్ళీ డైలాగ్ ఎక్కువ ఇస్తే చెప్తారా చెప్పరా అట్లాంటి దాన్ని బట్టి కూడా నేను ఆలోచిస్తుంటా. అంటే ఒక్కోసారి టైం ఉండదు, ఏదైనా స్టోరీ ఇంకొంచెం తీయాల్సింది ఉన్నా టైం అయిపోతుంది, ఇంకా అక్కడ టైం కేటాయించలేమని చెప్పి కూడా క్లోజ్ చేయాల్సి వస్తుంది. టైం ఉండదు, ఇంకా చెప్పలేకపోతే మస్తు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకని చెప్పి నేను ఇప్పుడు ఇంత రాసుకుంటా
తీయకుంటా, నేను తీసేది ప్రొఫెషనల్తోనే, ఎవరితో తీయ, అంత మనలతోనే, మనకు సంబంధించిన వాళ్ళతోనే, మన ఫ్యామిలీ వాళ్ళతోనే తీస్తాం వీడియోలు. అప్పుడు వాళ్ళు చెప్పలేకపోయి, రాసింది చెప్పలేకపోతే స్కిట్ మళ్ళీ ఎటు అర్థం కాదు, ఏది రాసుకోను. ఎందుకంటే ఇదివరకు ఒకసారి అట్లా జరిగింది. రాసుకొని రాయడానికి టైం పోయింది, ఆలోచించడానికి టైం పోయింది, లాస్ట్ కి తీరా పెన్ను పెట్టింది, చెప్పలేకపోయారు ఆ డైలాగులు, ఏదైనా చెప్పలేకపోయారు. ఇప్పుడు నేను ఎన్నో మాటలు మారుస్తూ ఉంటా, ఇట్లా స్టోరీ ఇట్లా వీలు కాకుంటే ఇంకో దిక్కు స్టోరీ తీసుకోపోతానట్టు, అట్లా ఏంటి పడితే అంటే తీసుకోవచ్చు. ఇట్లయితే ఇక చెప్పినట్టు అదే రావాలి, బట్టి పట్టాలి, పద్యం లాగా అదే చేయాలి. అది చేస్తేనే ఇంకో రాసుకున్నామంటే, ఇప్పుడు ఈ డైలాగ్ చెప్పినామంటే నెక్స్ట్ డైలాగ్ దానికి అతుకు మెతుకు అవుతుంది, లేకపోతే అతకది అట్లా అవుతుంది. కాబట్టి మళ్ళీ వాళ్ళని బాధ పెట్టుడు ఎందుకని చెప్పి మెల్లగా ఒక్కొక్కటి చెప్తే అది చెప్పలేదంటే టక్కన మార్చేస్తాను. అప్పుడప్పుడే ఒక డైలాగ్ చెప్తా, ఒక డైలాగ్ వీలు కాకుంటే అప్పుడప్పుడే మార్చేస్తా. ఇట్లా మా విలేజ్ ఎంకే టీవీ కోసం మా ఆలోచనలు, మా ప్రయాణం, మా కష్టం మీ చూపు. మా ఆయన రాగానే మామిడికాయలు తెంపుతా ఉన్నాడు. మొన్న ఒక్క మామిడికాయ అబ్బా క్యాచ్ పట్టిండు, బాల్ క్యాచ్ పట్టి మామిడికాయ కూడా క్యాచ్ పట్టిండు. మొన్న ఒక్క మామిడికాయ తీసుకోపోతేనే అది మంచి పండు వండింది అక్కడ ఖాళీగా పెడితేనే. అందుకోసం ఇప్పుడు అన్ని మామిడికాయలు తెంపపోయి పండ్లు వండిస్తావు. చూస్తే తినబుద్ధి అవుతుంది. ఇంకో చెట్టు చూడండి ఎన్ని కాయలు. తినసులే అది పండు వండింది కానీ తిని చూడాలి. ఇంకా అది ఎట్లుంటుందో చూడతా కానీ చూడకముందే ఇంకో 4-5 పట్టుకపోతా. ఫీల్ అవుతానా ఫీల్ అయినా పట్టుకపోతా, వడైపోయినా పట్టుకపోతా. అయ్యో ఇక అట్లాంటప్పుడు ఫీల్ అయినామని అడుగుడు ఎందుకు? అయ్యో ఇంతవరకు పప్పు వేయలేదు కాబట్టి ఏం తీసుకోవట్లే. మేమైతే అన్నయ్య ఏదైనా ఉందనుకో వాడోభ్య అన్నట్టు అన్ని వాడుతూనే ఉంటాం ఏదన్నా ఉంటే. మా చిన్న చెట్టుకు మామిడికాయ అయితేనే మామిడికాయ చేపల పులుసు చేసినాం. ఆగో మంజులకి ఏదో కర్ర పట్టుకొచ్చింది. ఆగో ఇదేదో వెరైటీ ఉంది, దాంతో తెంపితే అన్ననే పడుతుంది. ఇక అదే తెంపుతా దాని నుంచి. ఇంకోటి పట్టుకున్నాడు ఇప్పుడు మళ్ళీ క్యాచ్ మిస్ పగిలింది. ఫలగలే ఏం కాదు. ఇప్పుడు ఓకే ఇది అగో ఇటు దిక్కు బూజులుపుడు, ఇటు దిక్కు అది. అయ్యో అదికి బూజులుపుడా, ఇటు దిక్కు ఇది. కానీ బాగుంది, అది వెరైటీగా ఉంది. అవును కోసుకొని తినాలి నాన్న, మంచిది పచ్చిది. ఆహా ఆ ఫ్లోర్కి పోతే ఈజీగా అందుతాయి బావా, పైన ఫ్లోర్కి పోతే చూస్తా నేను అది కూడా చూస్తా. నా మాట నేనే ఇంత అదే ఎవరి మాట ఇంట నేను సపడిపోకున్నా నన్ను ఎవరు ఫస్ట్ ఫ్లోర్కి పోమ్మని మోసం చేయలేరు. వావ్ ఇది బాగుంది, ఇది మంచిగా ఉంది. ఇట్లా ఎప్పుడు అంటే కాయ డామేజ్ కాదు, అవును. 5 అయినాయా? 5 మొత్తం తెంపేటట్టున్నావుగా. పెద్దది ఎక్కడనే బాగుంటే మీదికి చూడంటాను, ఎందుకంటే కింది అని తెంపుకుందామని చూస్తాడు. నేను నాకు అందులో కింది పట్టుకపోతా ఇంటనా. ఇప్పుడు దెబ్బగా చెట్టు నెక్స్ట్ ఇయర్ దెబ్బగా కొట్టేస్తారు చూడిగా. సగం కొమ్మలు కొట్టేసిండు. అగో అంటే కొట్టేసిన ప్రాబ్లం లేకుండా మళ్ళీ కొత్తలతో బాధతో కొట్టేద్దాం అనుకుంటాను అంటాడు. అందుకు కాదు నేను తెంపుకోపోతాననే కొట్టేస్తాడు. ఇప్పుడు ఈ కోతులు అయితేనే వీడు వచ్చి తెంపుకోపోతాడు, ఇదేలో రాయడం అనుకుంటాడు కావచ్చు. ఇప్పటికే పచ్చడి అయితే ఎప్పుడో అందరు తీసుకోపోతారు. అవును అంతలేదు అందదు బావ అది. మంచిగా ఉంది అసలు ఇది. అరే ఇట్లాంటిది ఎట్లా కనిపెట్టిలేమో కానీ మంచిగా తినలే. ఇప్పటికి 6-7 కాయలు తెంపిండు. మొత్తం చెట్టుకున్న కాయలని తెంపుతావా బావ? ఇగో ఫస్ట్ ఫ్లోర్ అన్ని మొత్తం తెంపినట్టు చేస్తాను, అన్ని మొత్తం అయిపోతానట్టు చేస్తాను. ఇక్కడ బాగానే ఇక్కడనే ఉన్నాను, సపోర్ట్ చేయకుండా ఉన్నానన్న. ఇగో ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ నుంచి అయితే గీనే అన్నట్టుగా అనిపిస్తా ఉన్నాయి. అబ్బా పండు, అబ్బా అనుకున్నది సాధించినావు కదా బావా. పండు తెంపుదాం అనుకున్నావు, తెంపినావు. కట్టె పెద్ద లేదని 2 కట్టెలు దారం కట్టిండు. అందరి కళ్ళు ఆ పండిన మామిడి పండు మీదే ఉంటే
ప్రసాదం మంచినట్టు చిన్న ముక్కలు కట్ చేసిండు సన్నగా. అబ్బా చాక్ ఎంత సన్న కట్ చేయమన్నాడు అదంతా అందరు కరెక్ట్ వచ్చిన, అందరు కరెక్ట్ గా పాలు వచ్చిన. మమ్మీ మమ్మీ ఇదో ఇదంతా మనకి ఇస్తాడు కదా, మొత్తం అర్థం ఏంటి తెలుసా? ఇది మొత్తం డాడీ ఒక్కడే తింటాడు అన్నట్టు. మస్తు టేస్ట్ ఉంది. నేను మొత్తం కడుపు నిండా ఇయ్యి బావని కడుపు నొత్తుంది. అంతొద్దు, ఇది తింటే మంచిది మంచిగా నేను డాక్టర్ నన్ను ఈ మామిడికాయ తెంపుకొని తినమన్నాడు. డాక్టర్కి తెలుసా ఇక్కడ ఉన్నట్టు? డాక్టర్ ఫోన్ చేసి చెప్పిండు వాళ్ళ ఇంటికాడ ఇట్లా దొంగతనంగా తినమన్నాడు. ఇప్పుడు ఫోన్ తీసుకొని తినమన్నాడు. ధైర్యంగా తీసుకొని మీరు ఇక్కడ నుండి ఇగోరా. అబ్బా అద్భుత. తిన్నారా ఎవరికి ఇష్టపడు. మమ్మీ బట్టలు ఉతుకుతాంది. ఇగో వీళ్ళు ఇప్పుడు వేసుకొచ్చిన డ్రెస్సులే ఉతుకుతా ఉన్నా. బాగా చెమట అవుతానే ఎప్పటికప్పుడు. మనకి ఇది 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 కావా? ఇది కూడా ఓకే. మరి సపరేట్గా కూర్చో. ఇంకెందుకు అడుగుతావు? నువ్వు అందుకే కూర్చున్నావు, నేను అందుకే కూర్చున్నా. అయిపోయినా మీ తమ్ముళ్ళు వచ్చారు. ఏడా మీ తమ్ముళ్ళు వచ్చారు. తాపుకోసారి సబ్బు పెట్టి రాసుడేనా? ఇంకేమన్నా కావాలి నానే ఇక్కడ అక్కడ చూస్తాడు. ఇంకా నానే ట్రై ఇదే దివసి నువ్వు పిచ్చి చేయ. ఏడా మీ తమ్ముళ్ళు వచ్చారు తాపు. అయ్యో అబ్బో బట్టలు ఉతుకుడా. మొన్ననే పెళ్ళై 10 సంవత్సరాలు అవుతాను కానీ నేను ఒక్క నారాయణ బట్టలు ఉతికింది లేదు. నాకు బట్టలు ఉతుకుతే పడదక్క. బట్టలు ఉతుకుతే ఆ సబ్బుకు మొత్తం బగ మొత్తం దద్దులే వస్తాయి. అందుకనే మీ మరదే ఉతుకుతాడు. అయ్యో స్కిట్ మధ్యలో ఆపి మా ఆయన ఫుడ్ ఛాలెంజ్ కోసం, అంటే ఫుడ్ ఛాలెంజ్ ఈసారి డిఫరెంట్గా ఉండబోతుంది. జ్యూసులు మా ఆయనకి ఇప్పుడు ఏమనిపిస్తుందో మా ఆయనకే తెలియదు. కొంచెం డిఫరెంట్గా ఆలోచించి ఈ చిప్స్ ఎందుకు చిప్స్ కూడా తినడేనా? కాదు మనం ముందే ఎందుకు తింటాను? ఫుడ్ ఛాలెంజ్ తినడు వేరు, ఇప్పుడు మీరా అది తెచ్చుకుని ఒకటే తినడు. ఇంకో మొత్తం 9 గ్లాసుల జ్యూస్ వేయాలి ఇప్పుడు. మజ్జిగ 9 గ్లాసులట, నిమ్మకాయ 9 గ్లాసులు, మామిడి పండ్ల జ్యూస్ 9 గ్లాసులు వేయాలి ఇప్పుడు. మనం తాగి నెరవడితే మంజులక్క చూసి నెరవడుతుంది ఇప్పుడు. ఇక బావి ఇవన్నీ తెచ్చేసరికి మేము టేబుల్ రెడీ చేసినాం, కెమెరాలు సెట్, జ్యూస్ చేసి పొట్టి పెట్టుకున్నాడు. ఇక మా ఆయనకు ఏదైనా పని చెప్పడం పాపం. ఉన్న నిమ్మకాయలు ఎన్ని పడతాయని చూసుకోలే, ఏం లేదా కొత్తనే ఉన్నాడు అన్ని కోసిండు. అవి ఎన్ని అవసరం ఉన్నాయి అన్ని కోస్తాం కదా బావా. మామిడి పండ్లు నానబెట్టినాము. ఇగో ఇది మజ్జిగ కోసము పెరుగు ఇట్లా మిక్సీ పట్టి కలిపేసినాము. మా అక్కేమో చేస్తుంది. నాని ఆక 10 నిమిషాలు వేడైతుంది మరి బాగా. అయ్యో తొక్క కూడా మిక్సీ పట్టమంటాడు కావాలంటే. డాడీ ఏదైనా చేస్తాడు, ఫాస్ట్గా చేస్తాడు. ఇంకో నిమ్మకాయ రసం 9 గ్లాసులు రెడీ అయిపోయింది. మజ్జిగ 9 గ్లాసులు రెడీ అయిపోయింది. ఇప్పుడు మామిడి పండ్ల జ్యూసు. ఇలా చక్కెర అటువంటిది ఏం కలపకుండా మంచి కుండ నీళ్ళతోని చేసినాము. కొంచెం నిమ్మరసంలో మాత్రమే చక్కెర యాడ్ చేసినాము. ఒక్కొక్కలం 9 గ్లాసులు తాగాలి. మేడ్చల్ నుంచి క్రికెట్ అకాడమీకి బయలుదేరినాము. ఈరోజు అయితే కరెక్ట్ టైంకి బయలుదేరినాము. పొద్దున్న నుంచి సరదాగా గడిచిపోయింది. ఎక్కువ శాతం సరదాగానే టైం అట్లా స్పెండ్ చేసినాము. స్కిట్ అయితే తీసినాము, తర్వాత ఫుడ్ ఛాలెంజ్ కూడా పెట్టుకున్నాము. కాకపోతే ఎక్కువ శాతం ముచ్చట్లు సరదాగా ఫన్ టైమే ఎక్కువ నడిచిందనమాట. అయితే బాగా ఎప్పుడైనా ఒక 5-10 నిమిషాల ముందు బయలుదేరుతాడు, అట్లా రిస్క్ ఉండద్దు అని చెప్పేసి. ఈరోజు మాత్రం అట్లా వీలు కాలేదు. కొంచెం కరెక్ట్ టైంకు ముందు రావాలనుకున్నా వీలు కాలేదు, ఎందుకంటే కరెక్ట్ టైంకి చేరుకుంటున్నాం. ఇంకొక నిమిషం మేము లేట్ చేరుకుంటాం. 3 నిమిషాలా? ఓ 4:30కే క్లాసు, 4:33కు మేము చేరుకుంటాం అనమాట. ఇంకో 2 నిమిషాలు లేట్ అయితే ఇప్పుడు పోతాండి, ట్రాఫిక్ ఉంటుంది ఇంకో దూరం. అయ్యో ట్రాఫిక్ వల్ల లేట్ అయిపోతుంది. మనం ఎంత
ఇట్లా అంటే కరెక్ట్ టైంకి ఏరుకోవాలని అనుకుంటే ముందు ఒక 10-20 నిమిషాలు ముందు పెట్టుకుంటే ఏం కాదు అప్పుడు కదా బాబా. అవును. ఎప్పుడైనా 10-20 నిమిషాలు ఒక్కోసారి ½ an hour ముందు కూడా ఏరుకున్నాము. ఈసారి కొంచెం కరెక్ట్ టైంకి ఏరుకోబోతాను. కన్నీ అయితే మంచి నిద్ర పోయిండు కదా కన్నీ. మంచిగా ఎక్కువ ఆడుకున్నావు కూడా, అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళందరూ పడుకున్నాడు మంచిగా ఎంజాయ్ చేసి. అంటే మేము ఉండేది ఇప్పుడు హైదరాబాద్ ఒకటే రూమ్ లో కదా, కొంచెం అంత కట్టేసినట్టు ఉంటారు. అవును, పోత కిందకి చెస్ ఆడతారు, అటు ఇటు పోతులు, చెస్ క్యారమ్ అట్లా ఆడడానికి పోతులు. కానీ ఎంత పోయినా కొంచెం ఏదో స్పెషల్ లాగా మళ్ళీ వెరైటీలు వస్తా వచ్చుడు అట్లాంటివి ఉంటాయి కదా. అవునవును, ఇట్లా పోతే సరదాగా ఆడతారు. మళ్ళీ మన ఇంటికాడ బాగా ప్లేస్ ఉండి అక్కడ అలవాటు అయి ఉన్నారు కదా. అవును. ఒక 2-3 నిమిషాలు లేట్ అయిపోయినాం. క్లాస్కి పిల్లలు అటెండ్ అవుతా ఉన్నారు. మా పిల్లలు పన్నీర్ బిర్యానీ తిన్నారు ఈరోజు. మేమేమో చికెన్ బిర్యానీ తెచ్చుకున్నాం. వాళ్ళకి పన్నీర్ అంటే ఇష్టమని పన్నీర్ బిర్యానీ తెచ్చుకున్నారు. మేము చికెన్ అంటే ఇష్టమని చికెన్ బిర్యానీ తెచ్చుకున్నాం. ఫుల్ గా తెచ్చుకున్నాం. వెజ్ వాళ్ళకేమో పన్నీర్, చికెన్ వాళ్ళకేమో చికెన్ బిర్యానీ. వాళ్ళకి పన్నీర్ బిర్యానీ అంటే వెజ్ వాళ్ళకేమో పన్నీర్ బిర్యానీ, నాన్ వెజ్ వాళ్ళకేమో చికెన్ బిర్యానీ, ఇంకా సూపు పెరుగు కూడా. తిన్న తర్వాత యాక్చువల్లీ మేమైతే ఏ రోజు ఎడిటింగ్స్ ఆ రోజు చేసుకుంటూ ఉంటాము. ఎడిటింగ్ మీద కూర్చోవాలి అని అంటే చిన్న కంప్యూటర్ ఏదో కొంచెం తలనొస్తుందని మా ఆయనతో మెల్లగా అన్న వాళ్ళు బయటికి పోదామా అంటే పోదామని అన్న. తలకాయ నొప్పి ఏమైంది అంటే ఎగిరిపోయింది అన్నట్టు కొంచెం గొంతు కూడా అదేంది పట్టేసింది, తల కొంచెం లైట్గా వస్తుంది. మరి బట్టలే కదా అంటే గొంతు మారింది కదా బాబా, ఎందుకో అంటే పెరుగు తాగుతూ ఉన్నాం అందుకోసం. మనిషి మారితే బాగుండు, గొంతు మారింది. నాలో మాత్రం మీరు అంతలో కోరుకుంటారా? నేను ఎప్పటికీ మారలేను కావచ్చు, ఇలానే ఉంటాను. బయటికి పోదామా బావ? మరి బయటికి తీసుకుపోతానన్నావు కదా. తీసుకుపోతా, ఏమున్నది నడుచుకుంటే 8 గంటలకు నడుచుకుంటే ఇప్పుడు రోడ్ల మీద తిరగాలి. కాదు, పిల్లల్ని కూడా తీసుకోవాలని ఉంది. కానీ పిల్లలు ఇప్పుడు పడుకుంటేనే వాళ్ళకి నిద్ర మంచిగా సెట్ అయిపోతుంది. మేమేమో నడిచినట్టు ఉంటుంది. అట్లనే మేము ఒకసారి ట్రిప్కి వెళ్ళినప్పుడు కాకినాడ సుబ్బయ్య గారి హోటల్లో ఫుడ్ చాలా బాగుండే. అయితే అక్కడ బ్రాంచ్ ఇక్కడ కూడా ఉందట. మరి కొంచెం దూరంలోనే లొకేషన్ చూపెడుతుంది. అక్కడ పోయి అసలు ఉందా లేదా, ఫుడ్ తినడానికి కాదు హోటల్ ఉందా లేదా అని సరదాగా అట్లా నడిచినట్టుంటుంది, చూసినట్టుంటుంది అని చెప్పేసి పోతా ఉన్నాము. మెల్లగా మా ఆయనని ఒకరోజు పోదామా అని అడుగుతా, అప్పుడు మెల్లగా తీసుకుపోతాడు. అక్కడ ఫుడ్ మాకు బాగా నచ్చిండే. అప్పుడు కాకినాడ వెళ్ళినప్పుడు చాలా టేస్టీగా ఉండే, మంచిగా తిన్నాం మేము. పడుకుంటారు ఇక పిల్లలు, మీరు మేము పోయేస్తాం. వామ్మో ఏంది ట్రాఫిక్, మొత్తం లైట్లు. ఇక్కడనే ఏదో సర్కస్ చేసినట్టు అనిపిస్తుంది. కాకినాడ వారి సుబ్బయ్య గారి హోటల్ దగ్గరికి నడుచుకుంటూ వచ్చేసినాం. ఇంటికి వచ్చేసినాము. చాలా దూరం నడుచుకుంటూనే వెళ్ళినాము. సుబ్బయ్య గారి హోటల్ అక్కడ కనబడ్డది. అంటే ఉంటుందో ఉండదో, ఓపెన్ ఉంటుందో ఉండదో అక్కడ ఫుడ్. మరి మేము అప్పుడు కాకినాడలో తిన్నట్టు ఉంటుందా ఉండదా, ఎట్లా ఏందనేది టైమింగ్స్ అవన్నీ వివరాలు కనుక్కున్నాం అనమాట. ఎప్పుడన్నా వీలైనప్పుడు పోయి తిందామని చెప్పేసి, ఎప్పుడన్నా వెళ్ళి తిందామనేసి అనుకుంటా ఉన్నాం. అట్లనే బాగా స్పోర్ట్స్ షాప్ దగ్గర ఆగిండు. బాల్ తీసుకోవాలని అనుకుంటా ఉన్నాడు అనమాట. వైట్ బాల్స్ ఒక్క బాల్కి 900 రూపాయలు పడుతూ ఉందట. ఇక ఎస్టిమేషన్ వేస్తూ ఉన్నాడు అనమాట, ఎన్ని తీసుకోవాలి, ఎన్ని ఉపయోగపడతాయి, మళ్ళీ బడ్జెట్లో రావాలి కదా. ఇప్పుడు ఒక 10 బాల్ తీసుకోవాలి అని అనుకుంటే సుమారు 10,000 రూపాయలు ఖర్చు, 9,000 రూపాయల ఖర్చు అట్లా అవుతా ఉన్నది. అన్నిట్లో చూస్తున్నా అన్నట్టు, మాల్లో కానీ ఇట్లా స్పోర్ట్స్ షాప్లో కానీ వైట్ బాల్స్ ఎక్కడెక్కడ ఎంతెంత రేట్లు ఉంటున్నాయి అనేవి చూస్తూ ఉన్నాడు. ఎక్కడ తక్కువ రేట్ అనిపిస్తే
అక్కడ పోయేటప్పుడు తీసుకోవాలనేసి అనుకుంటా ఉన్నాడు. మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఇక దారిలో కుకట్పల్లి కదా, మొత్తం ఆ నైట్ రోడ్డు పైన మొత్తం షాప్స్ ఉంటాయి కదా, అవిట్లలో సరదాగా తిరుగుతూ తీసుకున్నది ఏం లేదు. ఆల్రెడీ హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నా, ఇంకా కొన్ని డ్రెస్సెస్ కూడా తీసుకున్నాం కదా, అట్లా మామూలుగా సరదాగా చూసుకుంటూ అటు వెళ్ళినాం, ఇటు వచ్చేసినాము. మళ్ళీ రోడ్డు మీద ట్రాఫిక్ అయితే మొత్తం కార్లు, నైట్ అయితే గంత ఘోరంగా ట్రాఫిక్ జామ్ ఉంటుందా. మేము సాయంత్రం పొద్దుట పోయేటప్పుడే కొద్దిగా ఇక్కడ ఆగాల్సి వస్తే అంటే ట్రాఫిక్ జామ్ అనిపిస్తూ ఉంది మాకు. ఎందుకంటే మేము మా ఊరి సైడ్ అయితే ఇట్లా ఈజీగా మనం ఎన్ని నిమిషాలు వెళ్ళాలనుకుంటామో అన్ని నిమిషాలలో వెళ్తాం. అదే ఇక్కడైతే 5 నిమిషాల జర్నీకి కూడా దబ్బర ట్రాఫిక్ వచ్చిందంటే అది 10 కావచ్చు, 15 కావచ్చు, 20 కూడా కావచ్చు నిమిషాలు, అంత టైం పట్టచ్చు. అలా అనిపించింది ఆ ట్రాఫిక్ లైట్లు అవన్నీ చూస్తా అంటే. మా 19వ రోజు ఇట్లా గడిచింది. సరదాగా ఆల్మోస్ట్ గడిచిపోతూ ఉన్నాయి. అసలు ఎట్లా గడుస్తుందో హైదరాబాద్లో ఎట్లుంటామో అది అని ఇట్లా అనుకుంటున్నాం, కానీ హాయిగా సాఫీగా గడిచిపోతా ఉన్నది. చివరి వరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం సమాచారం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.